నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఉదయం జన్నారం పట్టణంలోని జ్యోతి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గౌడన్నలకు గౌడన్న కిట్లను అందజేశారు. అందరి సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గమ్మ లక్ష్మీనారాయణ, పిఎస్ఎస్ చైర్మన్ అల్లం రవి, తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముజఫర్ అలీఖాన్, మేకల మాణిక్యం మరియు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ విషయం మీ అందరికి చెప్తున్నా. అదేవిధంగా మీ అందరికి తెలుసు, చాలా మందికి గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరాల కాలంలో అనేక రకమైన స్కీమ్లన్నీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మేము చేసిన స్కీమ్లు మొట్టమొదటిసారిగా మేము ప్రమాణం స్వీకారం చేసిన రోజు డిసెంబర్ 9న మరి ప్రత్యేకించి మీ అందరి కోసం మహిళల గురించి బస్సు ప్రయాణం, మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరిగింది. మొన్న 21 తారీఖు నాడు 200 కోట్ల మహిళలు ప్రయాణం చేసి సుమారు 6,000 కోట్ల పైచిలకు ఈ రోజు లబ్ధిని చేకూర్చడం అనేది జరిగింది. ఇది ఆషామాషి కాదు. ఈ రోజు మహిళలందరూ కూడా 200 కోట్లకు సంబంధించిన మహిళలకు బస్ ప్రయాణాలు చేస్తే 6,000 కోట్లకు సంబంధించిన డబ్బుల్ని కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు అదే రోజు ప్రతి పేదవాడికి వైద్యం అందించిన ఆలోచనతో 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అదే రోజు స్టార్ట్ చేశాం. అదేవిధంగా ప్రతి పేదవాడికి రైతు భరోసా కింద ప్రతి ఒక్కరు కూడా 9 రోజుల్లో 9,000 కోట్లని రైతు భరోసా కింద మేము డబ్బులు ఇచ్చినాం. అదేవిధంగా ఎవరైతే భూమి లేని పేదవాళ్ళు ఉంటే ఆర్పీ భరోసా కింద 12,000 చొప్పున డబ్బులు ఇచ్చినాం. అదేవిధంగా ప్రతి పేదవాడికి, ఇల్లు లేని పేదవాడికి ఒక కళ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదైనా ఒక మంచి ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో మా పిల్లలతో బాగుండాలని ఆలోచన చేస్తాం. మరి ప్రతి పేదవాడికి నియోజకవర్గానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 చొప్పున ఇంద్రమిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మరి చాలా గ్రామాల్లో ఇంద్రమిల్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. కేవలం మొదటి విడత మాత్రమే. దాంతో పాటు ఈ రోజు మహిళలకి వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి కింద క్వాంటీన్లు, అదేవిధంగా ఫ్రీ కరెంటు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన స్కీమ్లని మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థుల కోసం క్షేత్ర స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మరి ప్రతి పాఠశాలకి మా బిడ్డలు ఈరోజు పల్లెటూర్లలో బడికి వెళ్తే వాళ్ళకి కరెంట్ ఉండదు, ఫ్యాన్ ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు, టాయిలెట్ బాత్రూమ్ వెళ్తామంటే టాయిలెట్ బాత్రూమ్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ప్రతి మారుమూల పల్లెటూరులో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రతి మహిళని మరి పని కల్పిస్తూ మరి ప్రత్యేకించి పాఠశాలను రిపేర్ చేయించడం, అదేవిధంగా పిల్లల బట్టలు కుట్టే కార్యక్రమాన్ని ఈ రోజు మహిళా సంఘాలకు అప్పగించడం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన స్కీమ్లని మనం మన ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కడ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ కూడా రాలే. కానీ మన 10 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో పేదవాళ్ళ బిడ్డలు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అందరు కూడా ఒకే తాటి మీద చేరుకొని వాళ్ళందరికీ కూడా ఒక నాణ్యమైన విద్యని అందించడానికి మరి ప్రత్యేకించి మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఈ రోజు కరెంట్ ప్రాజెక్ట్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటిని విడుదల చేయలే. మరి మొట్టమొదటిసారిగా మన దగ్గర నీటిని విడుదల చేశాం. దాంతో పాటు ఆ యొక్క రిపేర్లు ఈ రోజు జనరల్ వాసులందరూ కూడా 3 పూటల కడుపు నిండా భోజనం చేస్తున్నట్టే దానికి కారణం ఈ రోజు కడెం ప్రాజెక్టు ఉండబట్టి. ఆ రోజు కడెం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాని మరమ్మతులు చేయలే. కానీ దాని మరమ్మతులు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ గారికి చెప్పిన వెంటనే 9,46,00,000 మంజూరు చేసి దాని రిపేర్ అన్ని కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా కాలువ పనులు కూడా మొన్ననే
అది డబ్బులు శాంక్షన్ చేసుకుని కెనాల్ పనులు కూడా స్టార్ట్ చేయించడం అనేది జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే చేసినాం కాబట్టి చెప్తున్నాం, చెయ్యని వాడి కూడా ఎక్కడ కూడా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మహిళలకి నేను కోరుకున్నది ఒకటే, ఈ ప్రభుత్వం మీది, మీరు ఎట్లా చెప్తే అట్లా చేసే వాళ్ళం మేము. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవానికి న్యాయం చేయడమే మా లక్ష్యం. అదే విధంగా గ్రామ గ్రామాన సీసీ రోడ్ కార్యక్రమాలు కొన్ని కోట్లు కేటాయించడం జరిగింది. నాకు తెలిసి జనరం టౌన్ దగ్గర 2 నుంచి 3 కోట్లు సీసీ రోడ్ల కోసం, డ్రైనేజ్ కోసం కేవలం టౌన్ లోనే కేటాయించడం అనేది జరిగింది. దాంతో పాటు పల్లెటూళ్ళలో చాలా గ్రామాలలో సీసీ రోడ్ల కార్యక్రమం, అదేవిధంగా ఇక్కడ గోండుగూడ, అక్కడ లోతేడ, ఇటు నర్సింగాపూర్, అదేవిధంగా బాదంపల్లి ఏవైతే బ్రిడ్జ్లు ఉంటే ఆ బ్రిడ్జ్లన్నీ కూడా డబ్బులు ఇచ్చడం అనేది జరిగింది. అదేవిధంగా రోడ్డు కూడా సంబంధించి కూడా బ్రిడ్జ్ అది త్వరలోనే దానికి కూడా మనం టెండర్లేసి దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని సందర్భంగా మీకు అందరికీ మాటిస్తున్నాం. అక్క మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నింటికి మిమ్మల్ని గుర్తు చేస్తున్నామంటే ఇవి చేసినాం కాబట్టి మీకు చెప్తున్నాం. మరి చాలా మంది ఈరోజు ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఒక కుట్రపూరితంగా రేపు ఎన్నికల కోసం పులిసెట్లు వచ్చావా వచ్చావు పులిసెట్లు వచ్చావా అమ్మా పులిసెట్లు వచ్చావా